అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడండి. ఈరోజు చాలా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయాలు ఉన్నాయండి. ఈరోజు సచివాలయాలు ఇప్పుడు మీ సేవలు ఉండగా మళ్ళీ సచివాలయం అడ్మినిస్ట్రేషన్ ఒకే అడ్మినిస్ట్రేషన్ 2 అడ్మినిస్ట్రేషన్ పెట్టి ప్రజల సొమ్ముని ఈరోజు దోచుకొని ఈరోజు ప్యారలెస్ రేట్ అంటే ఎన్నైనా కడతాడండి. సో అలాంటి ప్యారలెస్లు ఈరోజు కట్టి ఈరోజు కబ్జాలు చేసుకొని ఈరోజు లాస్ట్కి మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకి వచ్చిందండి ఈరోజు. సో రోజా రీసెంట్గా కామెంట్స్ కూడా చేసింది, పిల్లలు అడిగినా ఎలా గెలిచారో చెప్తారంటుంది కదా, దాని గురించి ఏమంటారండి? సార్ ఇప్పుడు రోజా గురించి అసలు మాట్లాడడం వేస్ట్ అండి. ఆవిడ ఒక డైమండ్ రాని, ఆయన జబర్దస్త్ కామెడీలు చేసుకోవడం బెస్ట్ తప్ప, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా విమర్శించడం మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్ పోవడానికి సగం కారణం రోజా, కొడాలి నాని వీళ్ళందరూ వీలేనండి. సో అలాగే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని 2019 మధ్యలో అసెంబ్లీలో విమర్శించారనమాట. కామెంట్ చేసిన తర్వాత బాబు గారు బయటకు వచ్చేసారు, ఎప్పుడైతే నేను సీఎంగా గెలిచి ఎప్పుడు అడుగు పెడతానన్నారు. సో ఆ విధంగా అడుగు పెట్టారు. సో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? ఇంకా అది తిరిగిలేదండి. అసెంబ్లీ ఒక రేంజ్లో ఉంటుందండి ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అసలు అడుగు పెట్టలేని అన్నారు, చంద్రబాబు నాయుడు అడుగు పెట్టలేని అన్నారు. ఈరోజు వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితికి అయిపోయిందండి, ప్రతిపక్షమే లేకుండా అయిపోయిందండి. అసలు ఇంకోటి ఏంటంటే ఈ ప్యారలెస్ల విషయాలు కూడా కానీ ఎలక్షన్ ముందు కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఆ సింగిల్ డిజిట్లో కూడా ఉండకపోనండి. అది పరిస్థితి. జగన్ గారు అన్నట్టు దేవుడు ఉన్నారంటారా? ఉన్నాడు కాబట్టి ప్రజలు ఈ రోజు తీర్పిచ్చారండి. మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు, మళ్ళీ ఓదార్పు యాత్ర అంటున్నాడు, ఏదో కార్యకర్తల మీద దాడి అంటున్నాడు. దాని మీద ఇంకా నమ్మరండి ప్రజలు. ఆడికి ఒక్క ఛాన్స్ అడిగారు, ఒక్క ఛాన్స్ అయిపోయిందండి. ఇంకా ఎందుకంటే ఆయన ప్రజల్ని అంత ఇబ్బంది పడి ఈరోజు అందరూ కూడా నటించారండి. ప్రజలు ఈరోజు ఓటుతో చూపించారు ఆయన కక్షపూరితమైన రాజకీయాన్ని ఈరోజు ప్రజలు చూపించారండి. అది థ్యాంక్ యూ.